Hi friends, welcome to Mujahid's Dev Journey. Let's move into the content. Start CMD. కమాండ్ ప్రాంప్ట్ని ఓపెన్ చేసిన తర్వాత కమాండ్ ప్రాంప్ట్ నుండి ఎస్క్యూఎల్ సర్వర్ని కనెక్ట్ అవుదాం. మై ఎస్క్యూఎల్ స్పేస్ -u యూజర్ నేమ్ రూట్ -p ఈ స్టేట్మెంట్ యూజ్ చేసి మనం MySQL సర్వర్తో కనెక్ట్ అవ్వచ్చు. పాస్వర్డ్ ఓకే, సక్సెస్ఫుల్లీ MySQL సర్వర్తో కనెక్ట్ అయ్యాము. లాస్ట్ సెషన్లో మనము కొన్ని స్టేట్మెంట్స్ అయితే నేర్చుకున్నాం. లైక్ షో డేటాబేసెస్ అంటే లిస్ట్ ఆఫ్ డేటాబేసెస్ అనేది డిస్ప్లే చేస్తుంది. సో లిస్ట్ ఆఫ్ డేటాబేసెస్ డిస్ప్లే అయిన తర్వాత మనం వర్క్ చేసేటటువంటి డేటాబేస్ ఏంటి అనేది తెలుసుకునేదానికి సెలెక్ట్ డేటాబేస్ మెథడ్ అనే స్టేట్మెంట్ని యూజ్ చేయాలి అని. ఈ స్టేట్మెంట్ని ఎగ్జిక్యూట్ చేస్తే ఒకవేళ డేటాబేస్ సెలెక్ట్ అయ్యి ఉంటే లేదా డేటాబేస్ యాక్టివ్లో ఉంటే దాని యొక్క నేమ్ని రిటర్న్ చేస్తుంది అని, ఒకవేళ యాక్టివ్లో లేకపోతే నల్ని రిటర్న్ చేస్తుంది అని, డేటాబేస్ అనేది సెలెక్ట్ చేసుకోకపోతే నల్ని రిటర్న్ చేస్తుందని మనం తెలుసుకున్నాం. సో ఇక్కడ డేటాబేస్ అనేది సెలెక్ట్ అయ్యి లేదు. ఇప్పుడు మనము స్పెసిఫిక్ డేటాబేస్ని సెలెక్ట్ చేయాలి అంటే యూజ్ కమాండ్ని యూజ్ చేస్తాం. యూజ్ వరల్డ్, ఇట్ విల్ రిటర్న్ డేటాబేస్ చేంజ్డ్. అంటే ఇప్పుడు ఇక్కడ వరల్డ్ అని ఉంది కదా, ఆ డేటాబేస్ని నేను ఇక్కడ యూజ్ చేయడం జరిగింది. సో ఇది వరల్డ్ అనే డేటాబేస్ని సెలెక్ట్ చేసిందా లేదా అనేది తెలుసుకోవాలంటే మళ్ళీ సెలెక్ట్ డేటాబేస్ మెథడ్, ఇట్ విల్ రిటర్న్ సెలెక్టెడ్ డేటాబేస్ నేమ్. వన్స్ అగైన్ I will do use employee underscore management database change. To check, select database method, it will return employee management. ఓకే, ఇప్పుడు ఇంగ్లీష్లో పెయింట్ ఓపెన్ చేసి డెఫినేషన్స్ రాసుకుందాం. Select database method is used to retrieve the name of the currently selected database or active database. Okay, once we execute this statement, it will return selected database name or active database name. Otherwise, once we execute this statement, it will return selected database name or active database name. Okay. If no database is selected, then it will return null. This is select database method. Next, use command is used to select a specific database as the current working database. Once we execute this statement, it will return data change. Once we execute this statement, it will return data change. After selecting database using use command, all subsequent SQL queries and commands will be executed within the context of that database.